మీ కష్టాలన్నీ మాయం. స్ఫటికతో అద్భుతాలు జరుగుతాయి. ఇలా చేసి చూడండి. మీరు ఏదైనా మార్వాడీ షాపులకు వెళ్తే అక్కడ తెల్లని రాయి ఒకటి కనబడుతుంది. దానికి కుంకుమ పెట్టి ఒక ప్లేటులో ఉంచి ఆ షాపు కౌంటర్ దగ్గర పెడతారు. ఇలాంటి తెల్లిని రాయే స్ఫటికగా మనం చెప్పుకుంటాం. బంగారు దుకాణాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. నరదృష్టి తొలగడానికి వ్యాపారవేత్తలు దీనిని తమ షాపులో పెట్టుకుంటారు. స్ఫటిక గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగడానికి పటికను ఈ విధంగా ఉపయోగించాలి. ఇంట్లో చికాకులు, గొడవలు లేకుండా ఉండాలన్నా, నరఘోష నరపీడ తొలగాలి, ఆర్థికపరమైన చిక్కులు తొలగ ధనాకర్షణ పెరగాలన్నా కూడా స్ఫటికతో ఇక్కడ మేము చెప్పిన విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ పట్టికను అమావాస్య నాడు కొనకూడదు. సాయంత్రం 6 దాటిన తర్వాత కొనకూడదు. ఒక పెద్ద స్ఫటికను ఆది, సోమవారాల్లో ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి. అమావాస్య నాడు లేదంటే పౌర్ణమి గడియల్లో, ఏదైనా శనివారం లేదా ఆది, సోమవారాల నాడు ఇంటి గుమ్మం పైన కట్టాలి. దారంతో లేదా వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టాలి. లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పట్టికను పెట్టి మూటగట్టి గుమ్మం పైన వేలాడదీయాలి. దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారిగాని, 3 నెలలకు లేదా 6 నెలలకు ఒకసారిగాని మన వీలును బట్టి మార్చుకోవచ్చు. వాడిన స్ఫటికను నీటిలో వదలాలి. ఇంటిలోనికి తీసుకుని వెళ్ళకూడదు. ఈ స్ఫటిక క్రింద నుంచి మనం వెళ్తూ ఉండడం వల్ల అది మనలో ఉన్న ప్రతికూల శక్తిని, నరదృష్టిని లాగేసుకుంటుంది. తాంత్రిక ప్రయోగాలను తొలగించుకోవడానికి ఒక నల్లటి వస్త్రంలో స్ఫటికతో పాటు 6 లవంగాలు, 1 రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో 9 సార్లు చుట్టి మూటగట్టి ఆఫీస్ బయటగాని, ఇంటి గుమ్మం పైన గాని కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి జనాకర్షణ పెరుగుతుంది. నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న స్ఫటిక ముక్కని దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు క్రింద ఒక స్ఫటిక ముక్క పెట్టి పడుకోవాలి. వ్యాపార స్థలంలో ఒక పెద్ద స్ఫటిక ముఖ ఒక గాజు ప్లేటుపై ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఒక స్ఫటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా 1 నెల వరకు ఒక మూల ఉంచినట్లయితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది. ఆ తర్వాత స్ఫటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతిపెట్టాలి. వ్యాపారం నష్టపోకుండా ఉండాలన్నా, ఇంట్లో డబ్బు నిలవడానికి స్ఫటిక పౌడర్ని నీటిలో కరగనిచ్చి ఆ నీటిలో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. లక్ష్మీదేవికి ప్రీతిక కనుక స్ఫటికను ఇంట్లో ఈ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది. స్ఫటికను కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను, పారదర్శకతను పరీక్షించాలి. మంచి నాణ్యత గల స్ఫటికను మాత్రమే కొనుగోలు చేయాలి. స్ఫటికను శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం, దానిని తరచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.